పుటాకార దర్పణాలు కుంభాకార దర్పణాల మధ్య భేదాలను మనం తెలుపడం. అయితే కుంభాకార దర్పణాలకు పుటాకార దర్పణాలకు ఏమేమి వ్యత్యాసాలు ఉన్నాయి, ఏమేమి భేదాలు ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. అయితే పుటాకార దర్పణం కానీ కుంభాకార దర్పణం కానీ ఒక గుల్లగా ఉండే గోళం నుండి మనం తీసుకొని దానిపైన కళాయి పూతలను పూసేదాన్ని బట్టి పుటాకార దర్పణాలను కానీ మనం కుంభాకార దర్పణాలను కానీ తయారు చేసుకుంటాం. అయితే పుటాకార దర్పణాలకు ఎలా ఉంటుందని అంటే పుటాకార దర్పణము ఇలా ఉంటుంది. పుటాకార దర్పణంలో ఉబ్బెత్తు వైపు కళాయి పూత పోయబడి ఉంటుంది. లోతట్టు భాగము కాంతి పరావర్తక తలంగా ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి పుటాకార దర్పణానికి సంబంధించి మనము చెప్పేటప్పుడు లోతట్టు భాగము కాంతి పరావర్తక తలంగా పనిచేస్తుంది. అదే కుంభాకార తలం విషయానికి వచ్చినప్పుడు కుంభాకార దర్పణంలో ఎలా ఉంటుందని అంటే ఉబ్బెత్తు భాగం, ఈ ఉబ్బెత్తు భాగం పైన కాంతి కిరణం పడితే అది ఇలా పరావర్తనం చెందుతుంది. దీనికేమో లోతట్టు భాగం పైన కాంతి కిరణం పడితే ఇలా పరావర్తనం చెందుతుంది. కాబట్టి కుంభాకార దర్పణంలో ఉబ్బెత్తు భాగం కాంతి పరావర్తక తలంగా పనిచేస్తుంది. పుటాకార దర్పణంలో లోతట్టు భాగం కాంతి పరావర్తక తలంగా పనిచేస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. అలాగే ఈ పుటాకార దర్పణంలో ఏం జరుగుతుందనంటే ప్రధానాక్షానికి సమాంతరంగా కాంతి కిరణాలు వచ్చి పుటాకార దర్పణం పైన పడినాయి అంటుంది. ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చిన కాంతి కిరణాలు పుటాకార దర్పణంపై పడితే అవి నాభి గుండా ప్రయాణిస్తాయి, నాభి వద్ద కేంద్రీకరించబడడం జరుగుతుంది. కాబట్టి పుటాకార దర్పణాలు వాటిపై పడిన సమాంతర కాంతి కిరణాలను దేని గుండా పంపిస్తాయి అంటే నాభి గుండా ప్రయాణింపజేస్తాయి. అంటే అర్థం ఏంటి అని అంటే ఈ పుటాకార దర్పణము కాంతి కిరణాలను కేంద్రీకరణ చెందిస్తుంది. కాంతి కిరణాలు పుటాకార దర్పణము ఏం చేస్తుందనంటే దానిపై పడే సమాంతర కాంతి కిరణాలను నాభి వద్ద కేంద్రీకరించడం జరుగుతుంది. అలాగే కుంభాకార దర్పణం పైన సమాంతర కాంతి కిరణాలు వచ్చి పడినాయి అనుకోండి. కుంభాకార దర్పణం పైన సమాంతర కాంతి కిరణాలు వచ్చి పడినప్పుడు ఆ కాంతి కిరణాలు నాభి గుండా విముఖీకరణ చెందుతాయి. కాబట్టి కుంభాకార దర్పణం తన పైన పడే కాంతి కిరణాలను సమాంతర కాంతి కిరణాలను వికేంద్రీకరిస్తుంది. పుటాకార దర్పణము తనపై పడే సమాంతర కాంతి కిరణాలను కేంద్రీకరిస్తే కుంభాకార దర్పణమేమో తనపై పడే సమాంతర కాంతి కిరణాలను వికేంద్రీకరణ చెందిస్తుంది. కాంతి కిరణాలు నాభి నుండి విముఖీకరణ చెందుతున్నట్టు కనిపిస్తాయి. ఇది కుంభాకార దర్పణం. అలాగే పుటాకార దర్పణము ఎప్పుడూ కూడా అది నిజ ప్రతిబింబాలను ఏర్పరచగలదు, ఒక సందర్భంలో మిథ్యా ప్రతిబింబాలను ఏర్పరచగలదు. కాబట్టి ఇది మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరచగలదు, నిజ ప్రతిబింబాలను ఏర్పరచగలదు. మిథ్యా ప్రతిబింబాలు మరియు నిజ ప్రతిబింబాలను ఏర్పరచగలదు. అదే కుంభాకార దర్పణం అయితే ఎల్లప్పుడూ చిన్నదైన మిథ్యా ప్రతిబింబమే ఏర్పరుస్తుంది, నిటారు మిథ్యా ప్రతిబింబమే ఏర్పరుస్తుంది. ఎల్లప్పుడూ కూడా చిన్నదైన నిటారు మిథ్యా ప్రతిబింబాన్ని మాత్రమే ఏర్పరుస్తుంది కుంభాకార దర్పణము. కానీ పుటాకార దర్పణము నాభ్యంతరం కంటే తక్కువ దూరంలో ఉంచినప్పుడు వస్తువును మిథ్యా ప్రతిబింబం ఏర్పరుస్తుంది, మిగతా సందర్భాల్లో నిజ ప్రతిబింబాలను ఏర్పరచగలదు. ఇది నిజ ప్రతిబింబాన్ని ఏర్పరచగలదు, మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరచగలదు. కానీ కుంభాకార దర్పణము అన్ని సందర్భాలలో ఎల్లప్పుడూ చిన్నదైన నిటారు మిథ్యా ప్రతిబింబాన్ని మాత్రమే ఏర్పరుస్తుంది కుంభాకార దర్పణం. అలాగే కుంభాకార దర్పణం యొక్క ఆవర్ధన విలువ m ఈజ్ లెస్ దెన్ 1 ఉండొచ్చు, 1 కన్నా తక్కువగా ఉంటుంది.
కుంభాకార దర్పణం యొక్క ఆవర్ధనం విలువ m is equal to 1 ఉండొచ్చు, లేదా కుంభాకార దర్పణం యొక్క ఆవర్ధనం విలువ 1 కంటే ఎక్కువగా కూడా ఉండవచ్చు. కాబట్టి కుంభాకార దర్పణం యొక్క ఆవర్ధనం విలువ m is less than 1 or m is equal to 1 or m is equal to greater than 1 ఉండవచ్చు. అదేవిధంగా ఇక్కడికి వస్తే ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ కుంభాకార దర్పణం యొక్క ఆవర్ధనం విలువ 1 కంటే తక్కువగానే ఉంటుంది. ఆల్వేస్ m వాల్యూ ఈజ్ లెస్ దెన్ 1. కుంభాకార దర్పణం యొక్క ఆవర్ధనం ఎల్లప్పుడూ కూడా 1 కంటే తక్కువగానే ఉంటుంది. అదేవిధంగా ఈ పుటాకార దర్పణాలను ఎక్కడ ఉపయోగిస్తారు అని అంటే వీటిని మనము షేవింగ్ మిర్రర్గా ఉపయోగిస్తాము, అలాగే సోలార్ కుక్కర్ల తయారీలో ఉపయోగిస్తారు. వీటిని ఈఎన్టీ డాక్టర్స్, దంత వైద్యులు ఉపయోగిస్తారు. వాహనాల హెడ్లైట్లలో మరియు సెర్చ్ లైట్లలో ఈ పుటాకార దర్పణాలను ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా కుంభాకార దర్పణాలను ఎక్కడ ఉపయోగిస్తారు అని అంటే కుంభాకార దర్పణాలను రియర్ వ్యూ మిర్రర్గా వాహనాలలో వెనక వచ్చే వాహనాలను చూడడానికి ఉపయోగిస్తారు. షాపింగ్ మాల్స్లలో, ఏటీఎంలలో సెక్యూరిటీ మిర్రర్గా ఉపయోగిస్తారు. అలాగే మూల మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలను చూడడానికి, ప్రమాదాలను నివారించడానికి కుంభాకార దర్పణాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ ఉపయోగాలకు సంబంధించి ఈ పుటాకార దర్పణాలను మనం దేనిగా వాడుతున్నాము? కాంతి పరావర్తకాలుగా వాడుతున్నాము. కాంతి పరావర్తకాలుగా వాహనాల హెడ్లైట్లలో, అలాగే సర్చ్ లైట్లలో వాడుతున్నాం. అలాగే ఈఎన్టీ డాక్టర్స్ ఉపయోగిస్తున్నారు వీటిని, దంత వైద్యులు ఉపయోగిస్తున్నారు. అలాగే వీటిని పుటాకార దర్పణాలను షేవింగ్ మిర్రర్గా ఉపయోగిస్తున్నాం, సోలార్ కుక్కర్ల తయారీలో ఉపయోగిస్తున్నాం. సోలార్ కుక్కర్ వీటిని కుంభాకార దర్పణాలను మనం రియర్ వ్యూ మిర్రర్గా, సెక్యూరిటీ మిర్రర్గా, అలాగే మలుపుల వద్ద ప్రమాదాలు నివారించడానికి, అలాగే స్ట్రీట్ లైట్లో, వీధి దీపాలలో కాంతి పరావర్తకాలుగా ఈ కుంభాకార దర్పణాలను ఉపయోగిస్తున్నాం. కాబట్టి మనం పుటాకార దర్పణాలు, కుంభాకార దర్పణాలకు సంబంధించిన వ్యత్యాసాలు అన్నప్పుడు వాటి యొక్క ధర్మాలకు సంబంధించి, ఉపయోగాలకు సంబంధించి, ఆవర్ధనానికి సంబంధించి వీటిని మనము మెన్షన్ చేసేది ఉంటుంది. ఇది కుంభాకార దర్పణాలు, పుటాకార దర్పణాలకు మధ్య ఉండే వ్యత్యాసం.